పోతే ఏదైతే హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ఇచ్చిందో, గతంలో హిండెన్బర్గ్ భారతదేశం విషయంలో ఏ విధంగా కుదిపేసిందో మనకు గుర్తుంది ఒక అంశంలో. ఇప్పుడు మళ్ళీ మరొక అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆదాని ఆఫ్షోర్ కంపెనీల్లో సెబీ చీఫ్ మాధవి బూచ్కు వాటా ఉందంటూ ఒక పెద్ద బాంబు పేల్చింది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ మాధవి బుచ్ దంపతులకి వాటా ఉంది అని ప్రధానమైన వాదన. అంటే సెబీ చీఫ్గా ఆవిడ బాధ్యతలు స్వీకరించే కొద్ది సమయం ముందే ఆవిడ తన వాటాల్ని మొత్తం, తనకున్నటువంటి షేర్లని మొత్తం భార్యకి, భర్త పేరు మీద బదిలీ చేశారు. భర్త పేరు మీద బదిలీ చేయడంతో పాటు మొత్తం మార్కెట్లో ఒక క్రియేషన్కి, ఒక అంటే అదానీ గ్రూప్ పట్ల ఒక సానుకూల భావాన్ని క్రియేట్ చేయడానికి, ఒక సానుకూలమైనటువంటి ఎలివేషన్ క్రియేట్ చేయడానికి, తద్వారా వచ్చేటటువంటి లాభాలని అదానీ గ్రూప్ పొందేలాగా ఒక మార్కెట్ స్కెచ్ జరిగింది అనేది హిడెన్బర్గ్ అంచనా. హిడెన్బర్గ్ అంచనా విషయాలన్నింటినీ పక్కన పెడితే సెబీ ఎందుకుంటుంది? సెబీ స్టాక్ మార్కెట్లో కానీ మార్కెట్లో కానీ జరిగేటటువంటి అనూహ్యమైనటువంటి హైప్ని కానీ అనూహ్యమైనటువంటి డౌన్ని కానీ హెచ్చు తగ్గల్ని మేనేజ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఆ సంస్థ చైర్మన్ పైన ఆరోపణలు రావటం, ఆరోపణలతో ఆగకుండా హిండెన్బర్గ్ మరింత ముందుకెళ్ళటం. అయితే ఇక్కడ హిండెన్బర్గ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో అదానీ షేర్లు భయంకరమైనటువంటి ఒత్తిడికి గురైనాయి, అమ్మకాల ఒత్తిడికి గురైనాయి. అమ్మకాల ఒత్తిడికి గురవటంతో పాటు స్టాక్ మార్కెట్లో ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. మార్కెట్ యొక్క ఇండెక్స్లు కూడా భయంకరమైనటువంటి నెగటివ్లో చూపించినాయి. రెండు ఇండెక్స్లు నెగటివ్గా చూపించినప్పటికీ సానుకూలమైనటువంటి మిగతా కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, బ్యాంకింగ్ కంపెనీలు కొంత హైక్ చూపించినప్పటికీ మార్కెట్ అయితే భారీ ఒడిదుడుకులకు గురైందని చెప్పక తప్పదు. ఒడిదుడుకుల్లో కూడా భారీ పతనం దిశగా వెళ్ళిందని చెప్పక తప్పదు. దాన్ని అంటే మార్కెట్ రక్తపాతం అంటారు, బ్లడ్ షెడ్ అంటారు. ఆ రకమైనటువంటి ఒత్తిడికి అదానీ కంపెనీలు కారణమైతే ఈ కంపెనీలలో ఈ కంపెనీల హైప్ రావటంలో, ఒక సానుకూలమైనటువంటి వేవ్ రావటంలో సెబీ పాత్ర కూడా ఉంది అనేటటువంటి అంశం. అంటే ఒక ఊపుకి, ఒక మార్కెట్ వచ్చేటటువంటి వేవ్కి నియంత్రించటంలో విఫలమైంది సెబీ అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ ఎట్లా ఉన్నప్పటికీ మాధవి బుచ్కి సంబంధించినటువంటి పాత్ర ఎంత ఉంది, పాత్ర ఏంటి అనేటటువంటి చర్చ ఒక పక్కన ఉంటే దీనికి సంబంధించినటువంటి నియంత్రించాల్సినటువంటి సెబీ ఏం చేస్తుంది అనేటటువంటిది కూడా ఉంది. మరోపక్క అదానీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వ్యతిరేకతని కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం అంటే ఆ పరిస్థితులు, అంటే వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానిక వ్యతిరేకతని కాదని కంపెనీలు టెండర్లు తెచ్చుకొని వర్క్ ముందుకెళ్తుందన్న కారణంగా ఆస్ట్రేలియాలో అయితే మన భారతీయ స్టేట్ బ్యాంక్, ప్రభుత్వ రంగ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి భారతీయ స్టేట్ బ్యాంక్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేటటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అయింది ఒక దశలో. ఆ రకమైనటువంటి పరిణామాలని కనుక అంతర్జాతీయంగా కూడా చూస్తే అదానీ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయనేది కాదనలేని సత్యం. అదే సందర్భంలో అనూహ్యంగా పెరిగినటువంటి అదానీ ఆస్తులకు సంబంధించి కానీ, నెట్వర్త్కి సంబంధించిన కానీ ఈ అంశంలో కూడా వివాదాలు ఉన్నాయి. ఇవేలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం అవ్యాజ్యమైనటువంటి ప్రేమ చూపిస్తోంది అదానీ పైన అనేటటువంటి అంశం కూడా కార్పొరేట్ వర్గాల్లో కూడా అసంతృప్తులు ఉన్నాయి. అదానీ పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉంది. కొన్ని కంపెనీలని బలవంతంగా అదానీ చేజించుకునేలాగా ట్రై చేసింది అని, అందులో దానికి ఉదాహరణగా ముంబై ఎయిర్పోర్ట్ను కూడా చెప్తారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి రకరకాల అంశాలు, జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయటం, వీటన్నిటి మూలంగా వచ్చినటువంటి హైప్, దీనికి అంతటికీ కారణమైనటువంటి మంత్రాంగం. ఈ మంత్రాంగంలో సెబీ చైర్పర్సన్ సాక్షాత్తు భాగస్వామి అనేటటువంటి విమర్శలు. ఈ విమర్శలు చేస్తున్నటువంటి హిండెన్బర్గ్ వ్యవహార శైలి మీద కొంత, వాళ్ళ ఇంటిగ్రిటీ మీద కొన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అనూహ్యమైనటువంటి గ్రోత్
ఈ గ్రోత్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఫ్యాక్టర్స్. ఓకే. వీటి మీద మాత్రం ఖచ్చితంగా ఇది డిబేటబుల్ సబ్జెక్ట్. రైట్. భారతదేశంలో ఇలాంటి డెవలపింగ్ కంట్రీలో ఇప్పుడు సూపర్ పవర్గా కొన్ని దశాబ్దాల్లో కొన్ని సుమారుగా ఒక 20 సంవత్సరాలు 2 దశాబ్దాల్లో సూపర్ పవర్గా మారుతుంది భారత్ అన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఈ రకమైనటువంటి ఈ అభ్యంతరాలు ఇవన్నీ కూడా సహజమైనప్పటికీ ఒకటి మాత్రం క్లియర్, అదానీ గ్రూపు అనూహ్యంగా పెరగటం వెనక ఉన్నటువంటి మంత్రాంగాన్ని ఛేదించాలి అనేటటువంటి మాట మాత్రం సగటు భారతీయుడిలో ఉంది. సగటు భారతీయుడికి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఉండటం సగటు భారతీయుడికి మాత్రమే పరిమితంగా లేదు, కార్పొరేట్ వర్గాల్లో కూడా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ ఒక భారతదేశ మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా భారత్ తోటి ఉన్న ఈ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా వాడుకుని అదానీ గ్రూప్ కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకుంది అనేటటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పక తప్పదు విజయ్. ఈ మొత్తంలో సెబీ చైర్పర్సన్ పాత్ర ఏంటి అనేటటువంటి అంశం మీద కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అనేటటువంటి డిమాండ్ అయితే ప్రతిపక్షాల నుంచి వస్తుంది. దీనికి ఏ రకమైన సొల్యూషన్ దొరుకుతుందో చూడాలి. కానీ ఒకటి మాత్రం, అదానీ గ్రూప్ యొక్క ప్రభావశీలమైనటువంటి ఎదుగుదల వెనుక కొన్ని శక్తులు ఉన్నాయి అనేటటువంటి విమర్శలు మాత్రం బలంగా ఉన్నాయి.